టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమను అరెస్టు నుంచి ముందస్తు రక్షణ కల్పించాలని దేవినేని అవినాష్, జోగి రమేష్, లెల్లా అప్పిరెడ్డి సహాయ పలువురు వైసీపీ నేతలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్సీలు తలశీల రఘురాం, లెల్లా అప్పిరెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 41A సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారణకు రావాలని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వైసీపీ నేతల తమ పాస్పోర్టులను మంగళగిరి రూరల్ PS లో అందజేయనున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్. సంజన, ఏదైతే టీడీపీ కార్యాలయంపై కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏదైతే వైసీపీలో ప్రధానంగా ఎవరైతే మరి వైసీపీ ఎమ్మెల్సీలు తలశీల రఘురాం, అదేవిధంగా లెల్లా అప్పిరెడ్డి, అటు దేవినేని అవినాష్, వీరందరూ కూడా మరి తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు జోగి రమేష్ కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా దేవినేని అవినాష్ కి సంబంధించినటువంటి వీరిద్దరికి సంబంధించి కూడా మరి లెల్లా అప్పిరెడ్డి కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇటీవల హైకోర్టు తిరస్కరించినటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ ని రద్దు చేసినటువంటి నేపథ్యంలో కూడా అటు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసులకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా వారు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం దీనిపైన విచారణ చేపట్టిన అనంతరం కూడా మరి 15 రోజుల పాటు 2 వారాల పాటు అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా అటు ఒక కీలక అంశం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది బెయిల్ అని చెప్పుకోకూడదు, కేవలం ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ మరో 15 రోజుల తర్వాత చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఈ 15 రోజుల పాటు కూడా వాళ్ళకి కొంత రిలీఫ్ ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏదైతే ప్రతి రోజు కూడా విచారణకి పోలీసులు ఎప్పటి పిలిచినా హాజరు కావాలి, అదేవిధంగా విచారణకి హాజరు కావాలని కూడా ముందస్తుగా కూడా అటు సుప్రీంకోర్టు సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం పోయిన దగ్గర నుంచి కూడా అటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ కేసు పైన దూకుడు పెంచింది. అటు పోలీస్ వ్యవస్థ, అటు మంగళగిరి పోలీసులకు కూడా అనేక మందిని విచారించినటువంటి పరిస్థితి. కేసులో కీలకంగా దాదాపు 70 మంది కేసులో ఉన్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు అటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై చేసినటువంటి దాడి అటు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయినటువంటి నేపథ్యంలో వైసీపీకి ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మాజీ ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ ను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త కూడా ఈ కేసులో కీలక ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో తన్ను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో కూడా ఈ కేసులో చాలా మంది అరెస్ట్ రిమాండ్ కి తరలించిన అనంతరం కూడా బెయిల్ పై కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గుంటూరు జైలుకి వచ్చినటువంటి సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపైన చేసినటువంటి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలకి సహించలేక కార్యకర్తలు దాడి చేశారంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం కక్ష సాధింపుల చర్యలుగానే చంద్రబాబు సర్కారు ఈ విధంగా చేస్తుందంటూ కూడా టీడీపీ పైన తీవ్ర విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే టీడీపీ ఎక్కడా కూడా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు చట్టం ప్రకారం చట్టం తన పని చేసుకుపోతుందంటూ కూడా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశారు. దేవినేని అటు అవినాష్ ని ఎప్పుడు ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయొచ్చు. అటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ని కానీ, అటు రఘురాము, అది అప్పిరెడ్డితో పాటు మరికొంతమందిని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు అయితే కొనసాగినటువంటి పరిస్థితి కనపడింది. అయితే వీరు కొంత సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా హైకోర్టుని కొంత సమయం అడిగినప్పటికీ కూడా హైకోర్టు
దీన్ని కొట్టిపడేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో 2 వారాలు తాత్కాలిక ఉపసహనం వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనిపైన సుప్రీంకోర్టు విచారణ తీర్పుని రిజర్వ్ చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు 2 వారాల తర్వాత దీనిపైన ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. బెయిల్ ఇస్తుందా లేదా దాన్ని రద్దు చేస్తే మాత్రం కరెక్ట్ గా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఈ కేసు చాలా కీలకంగా వ్యవహరించడమే కాకుండా కూడా మరి అటు రఘురామ్ కానీ అదే విధంగా అటు జోగి రమేష్ ని, అవినాష్ ని, అప్పిరెడ్డిని కూడా అనేక విచారణ జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కేసు సంబంధించి ఆ దాడి ఏ విధంగా జరిగింది, ఎందుకంటే దీని వెనక మరికొంతమంది ఉన్నారనేది అటు పోలీసుల అనుమానాలు. అందుకే దానిపైన కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీరిని విచారణ పేరుతో కూడా మరి ఏదైతే మరి దాడి ఘటనకి ఎవరెవరు పాల్పడ్డారు, దాడి అసలు జరగటానికి ప్రధాన కారణం ఏంటి కూడా వారితో మరి విచారణ అయితే కొనసాగినటువంటి పరిస్థితి. ఏదేమైనా వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత అటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అటు పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు కానీ అదేవిధంగా అటు వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలకు కూడా పూర్తి స్థాయిలో కూడా మరి కేసులతో అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు కొడాలి నానికి కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు లేని వంశీ కూడా పరారీలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో చేసినటువంటి అనేక అరాచకాలకు సంబంధించి అనేక కేసులు పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు తీవ్ర స్థాయిలో కూడా విచారణకి అటు దూకుడు పెంచారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతుంది. కేవలం న్యాయ వ్యవస్థలని అడ్డం పెట్టుకొని తాత్కాలికంగా ఉపసహనం పొందుతున్నటువంటి నేపథ్యంలో అటు హోంమంత్రి అనిత కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఖచ్చితంగా టీడీపీ కేసులో ఎంతటి వారినైనా వదిలేది లేదంటూ ఖచ్చితంగా వారిని రిమాండ్ కి పంపిస్తామంటూ కూడా హోంమంత్రి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో అనేక కేసులు ఇటీవల అటు మాచర్లకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారిని కూడా నెల్లూరు జైలుకి తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు అనేక హత్య కేసులు కూడా తన పైన ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ బయటికి తీసేటువంటి అవకాశం ఉంది. అటు చంద్రబాబు నివాసం పైన చేసినటువంటి దాడి కేసు వ్యవహారం కానీ అదేవిధంగా టీడీపీ కార్యాలయం పైన చేసినటువంటి దాడి వ్యవహారంలో కూడా పోలీసులు కొంత స్పీడ్ పెంచి కూడా ఈ కేసుని కొంత కొలిక్కి తెచ్చేటువంటి అవకాశం ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఈ 15 రోజుల తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం 15 రోజుల తర్వాత కూడా ఈ కేసు పైన మరోసారి విచారణ జరిగి వారిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది సంజన. ఎస్ రమేష్, అయితే ఫైనల్లీ ఈ నేపథ్యంలోనే అంటే తమను అరెస్ట్ నుంచి ముందస్తు రక్షణ కల్పించాలని ఇటు దేవినేని అవినాష్, ఇటు జోగి రమేష్ అండ్ లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు ఇటీవల సుప్రీంకోర్టును అయితే విజ్ఞప్తి చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంటి దీనిపై ఎలా చూడాలి? ఎస్ సంజన, ఏదైతే మీరు చెప్పినట్లుగానే సుప్రీంకోర్టు హైకోర్టులో ఈ కేసు ముందస్తు బెయిల్ వస్తుందని కొంత ఆశించారు. ఇటు వైసీపీ లీగల్ సెల్ గానీ అటు వైసీపీ క్యాడర్ కూడా ఆశించినటువంటి పరిస్థితి. ఎందుకంటే తీవ్ర ఒత్తిడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మామూలుగా 307 సెక్షన్స్ ఉన్నటువంటి నాన్ బెయిలబుల్ కేసెస్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కొంత స్టేషన్ బెయిల్ ముందస్తుగా ఇస్తారేమని ఒక ఆలోచనలో వైసీపీ ఉన్నప్పటికీ కూడా ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని ఒక అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తు హైకోర్టుని ఆశ్రయించారు. అయితే ముందస్తు కూడా హైకోర్టు ఆశ్రయించినటువంటి నేపథ్యంలో దాదాపు 2 వారాల పాటు కూడా వారికి అవకాశం కల్పించింది. అనంతరం కూడా అటు తీర్పును రిజర్వ్ చేస్తూ కూడా తర్వాత ఈ కేసును కొట్టివేసింది. అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి సమయం కూడా ఇవ్వలేదు మనం, ఎందుకంటే ఆ కేసు గ్రావిటీ చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది సంజన. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించి అంటే ఏ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ పైన దాడి చేయటం అంటే అది సామాన్య విషయం కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పైన తీవ్ర స్థాయిలో దాడి చేయటం, అటు సాక్షాత్తు సీసీ ఫుటేజ్ లో దాడి చేసినటువంటి ఘటన కూడా చూసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం 15 రోజుల తర్వాత ఎలాంటి తీర్పిస్తూ దాని ప్రకారమే మంగళగిరి పోలీసులు వ్యవహరించేటువంటి అవకాశం కనపడుతుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్.